Hi, hello friends, welcome back to Village Cooking Done with Reddy channel. Happy New Year everyone. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా అలసంద వడలు అండ్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. నాటుకోడి పులుసు చూపించట్లేదు, అలసంద వడలు ఎలా చేయాలో ఫుల్ వీడియోలో మేము చెప్పినట్లు చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా అలసంద బ్యాళ్ళు తీసుకోవాలి. 1 కేజీ అలసంద బ్యాళ్ళు తీసుకున్నాం. 1 కేజీ నానేస్తే చాలా అవుతుంది అన్నమాట అలసంద బ్యాళ్ళు నానితే. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకుందాం. చూడండి, నానబెట్టాము. ఇప్పుడు వీటిల కోసం ముందుగానే ఎర్రగడ్డలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము. ఈ అలసంద బ్యాళ్ళు అనేది రాయలసీమ స్పెషల్ అన్నమాట, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా నానితే చాలా అవుతాయి అన్నా కదా. చూడండి ఎంత అయినాయో అలసందలు. మా మమ్మీ చూపిస్తాను చూడండి. ఇంత సైజు బాగా నానిపినట్లు. ఇప్పుడు ఇవి రోట్లో రుబ్బుకొని చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. బాగా నానింది, రోల్ బాగా నీట్గా కడుక్కునింది ఇప్పుడే మా మమ్మీ. ఇవి కూడా బాగా పిసికి వంచేసుకోవాలి వాటర్ అంతా. చూడండి, ఇలాగా రోట్లకి బ్యాళ్ళు వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ చెక్క, లవంగాలు వేస్తుంది, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకునింది. ఇప్పుడు రుబ్బుకుందాం. ఇప్పుడు నున్నగా రుబ్బుకోవాలి, మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ ఉండదంట. ఇప్పుడు మా మమ్మీ రుబ్బుతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. మా మమ్మీ రుబ్బింది చూడండి. మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్ అయిపోతే గారెలు తినడానికి టేస్ట్ ఉండదు. మా మమ్మీ రుబ్బుకునింది కదా, అలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎత్తి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగా ఉంటే సరిపోతుంది, బాగా క్రిస్పీగా బాగా వస్తుంది వడ. తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతా నీట్గా ఇలా తీసుకొని వేసుకునేద్దాం. ఇలా వేసుకొని ఎర్రగడ్డలు అన్నీ కలుపుకునేద్దాం, దీంట్లో బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఫ్రెండ్స్, అంతా ఇలా రుబ్బుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మా అమ్మమ్మ ఆల్రెడీ కొన్ని వేసింది చూడండి, కాలుతున్నాయి. వీటికి ఆయిల్ బాగా వేడి అయిండాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, లేదంటే లోపల పైన కాలిపోతుంది, లోపల మెత్తగా ఉంటుంది. ఇలా కాల్చుకుంటే కన్నా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. చూడండి, ఆల్రెడీ కొన్ని వేసింది అమ్మమ్మ, కాలుతున్నాయి. చూడండి, మా అమ్మమ్మ చేత్తోనే తట్టి వేస్తుంది. అది ఫుల్ అయిపోయింది అనమాట ప్యాన్. కాకపోతే మీకు చూపించడం కోసం మళ్ళీ చేత్తో తట్టి వేస్తుంది వీడియో కోసం. చూడండి, వేసింది అన్నీ ఇలాగా వేసుకొని ఒక సైడ్ కొద్దిగా కాలినాక మళ్ళీ అట్లా స్లోగా తిప్పుకోవాలి, లేదంటే అవి విరిగిపోతాయి అన్నమాట. స్లోగా తిప్పుకోండి, ఆయిల్ మీద పడుతుంది. చూడండి, అమ్మమ్మ తిప్పుతుంది కదా, అలా తిప్పుకుంటే సరిపోతుంది. అమ్మమ్మ అంటే ఎవరో అనుకోకండి, హస్బెండ్ వాళ్ళ అమ్మ. మా రిలేటివ్స్ని నేను మ్యారేజ్ చేసుకున్నా కదా, సో మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట వడలు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, బ్రౌన్ కలర్ చూడండి అన్ని బాగా తాగిపోయినాయి. ఇప్పుడు అమ్మమ్మ వెత్తి ఇవన్నిటిని వేరే బౌల్లోకి తీసుకునేద్దాం మనం. స్లోగా ఆయిల్ అంతా ఉడికిపోయినాక ఇలాగా తీసుకునేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మా వడలు అన్నీ రెడీ అయిపోయినాయి. క్రిస్పీ యమ్మీ వడలు. చూడండి, చాలా బాగా వచ్చినాయి. మా రిలేటివ్స్ తిని చాలా బాగున్నాయని చెప్పారు. మీరు కూడా ఇలా చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ క్రిస్పీ వడలు. మా నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఒకసారి తుంచి చూపి తిని టేస్ట్ చెప్పు డాడీ. బాగుంది. ఎట్లున్నాయి డాడీ? బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూసారు కదా, నాన్న మాటల్లోనే విన్నారు కదా, చాలా బాగా వచ్చాయని. మీరు కూడా ఇలాగే మేము చెప్పిన ప్రాసెస్లో చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇంట్లో ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినడం వల్ల చాలా హెల్త్కి కూడా మంచిది కదా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.